హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం నుండి ఇక్కడ ఎస్ఎంబిటి బెంగళూరు నుండి విశాఖపట్నానికి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా సేవలు అందిస్తున్న 08581 ఈ రైలు యొక్క సేవల్ని రైల్వే శాఖ పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే 08581 విశాఖపట్నం బెంగళూరు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు యొక్క టైం టేబుల్ అనేది సెప్టెంబర్ 14వ తారీఖు తోటి ముగినంది. ఈ రైలు యొక్క టైం టేబుల్ రైల్వే శాఖ తిరిగి నవంబర్ 30వ తారీఖు వరకు పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరో 12 ట్రిప్పులు ఈ రైలు తన సేవల్ని అందించడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అలాగే 08582 ఇక్కడ ఎస్ఎంబిటి బెంగళూరు నుండి విశాఖపట్నానికి అందుబాటులో ఉండే ఈ ఎక్స్ప్రెస్ రైలు యొక్క టైం టేబుల్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖు తోటి ముగినంది. ఈ రైలుని తిరిగి డిసెంబర్ 1వ తారీఖు వరకు తన సేవల్ని పొడిగించడం జరిగింది. ప్రయాణికులు గమనించగలరు, విశాఖపట్నం నుంచి బెంగళూరు మధ్యలో మనకి నవంబర్ 30 వరకు, ఇటు బెంగళూరు నుండి విశాఖపట్నం మధ్యలో డిసెంబర్ 1వ తారీఖు వరకు ఈ రైలు మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఆదివారం రోజు సాయంత్రం 3:20 బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఈ రైలు బెంగళూరుకి చేరుకుంటుంది. ఇటు బెంగళూరు నుండి ఈ రైలు మనకి సాయంత్రం 3:50 బయలుదేరి మరుసటి రోజు ఇక్కడ విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ రైలు యొక్క సేవల్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ రైలు ఆగే స్టాప్స్ అనేవి ఒక్కసారి మనం చూస్తే విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, యలమంచి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, జొల్లూరుపేట జంక్షన్, కుప్పం, బంగారుపేట జంక్షన్, కృష్ణరాజపురం, ఆ తర్వాత ఫైనల్గా ఎస్ఎంబిటి బెంగళూరుకి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్టాప్స్ అనేవి ఈ బండికి ఉన్నాయి. సో ఈ ప్రాంతాల ప్రజలకి కూడా ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు యొక్క సేవల్ని పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.